ఉండే మన కన్నతల్లి ప్రేమ. కన్నతల్లి కాదు అసలు ఏమంటారు, సౌతి తల్లి. ఎందుకు అంత మాటలు? అప్పుడు కుక్క అరిచినప్పుడు ఏడ్చింది, మరి ఇప్పుడు ఎందుకు బయటకు తీసుకెళ్తుంది? ఘోరంగా గోల పెడతాను. ఎటన్నా పోవాలంటే సుక్కలు కనబడతాను. పొద్దు నుంచి రాడాలి. మా ఓరియో గాడు ఇక్కడ ఉంచేస్తే వాడు ఇబ్బంది పడి మళ్ళీ ఏడుస్తాడేమో అని తీసుకెళ్తున్నాము. పెద్దగా అయింది. నీ మమ్మీ దగ్గర కూర్చోక ఎందుకు అరుస్తున్నావు? మంచిగా నీకు ఇష్టమైన మమ్మీ ఉంది కదా. హలో అండి, వెల్కమ్ టు శ్రీకీర్తి బ్లాగ్స్. కొత్తగా ఫ్రెండ్ మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ పర్టికులర్ వ్లాగ్ ఏంటంటే మేమందరం కలిసి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. యాక్చువల్లీ విలేజెస్కి వెళ్ళడం అంటే నాకు చాలా ఇష్టం. యాక్చువల్లీ నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లన్నా నానమ్మ వాళ్ళ ఇల్లన్నా చాలా చాలా ఇష్టం అనమాట. అక్కడ అసలు టైం ఎలా అయిపోతుందో కూడా తెలీదు, అంత ఇష్టం. అక్కడ చాలా సరదాగా ఉంటాము, అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు. సో ఇంట్లో చుట్టాలతో మాట్లాడడం, టైంపాస్ చేయడం, వీటితోటి మాకు సరిపోతుంది. అసలు చాలా చాలా బాగుంటుంది నానమ్మ వాళ్ళ ఇల్లు. సో ఈరోజు మేము నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి ఒక 2 days మీకు వీడియోస్ అక్కడి నుంచే వస్తాయి. యాక్చువల్లీ మేము ఒక చిన్న పని మీద నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో అదేం పనో, ఎందుకు వెళ్తున్నాము మీరు కమింగ్ వీడియోస్లో చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము. మేమందరం రెడీ అయిపోయామన్నమాట. మమ్మీ ఏమో డిషెస్ వాష్ చేసుకుని ఇల్లు ఉడ్చారు. పాపం మేమేం హెల్ప్ చేయము, మా మమ్మీ చేసుకుంటారు. సో ఇంకా స్టార్ట్ అయిపోదాం. మధ్యలో మా పిన్ని వాళ్ళని కూడా పిక్ చేసుకోవాలి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు మేము బయటికి పోతున్నాం, మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తున్నాం. వీళ్ళు లేకపోతే మేము ఉండలేం కాబట్టి వీళ్ళు ఎవరు తీసుకెళ్తున్నాం? ఎప్పుడో ఇంటున్నప్పుడు తీసుకెళ్ళాం అనుకుంటా కదా. అవునవును, పోయేటప్పుడు ఇస్తా, పోయేటప్పుడు ఒకటి వచ్చేటప్పుడు ఒకటి. కార్లో మంచిగా కూర్చోవాలి, క్యూట్. పిచ్చి పిచ్చి చేస్తాడు అని నాకు అనిపిస్తుంది. నువ్వు ఆల్రెడీ ఓరియోకి ట్రైనింగ్ ఇచ్చావు కదా, ఇప్పుడు కార్ ఎక్కిన తర్వాత పిచ్చి పిచ్చి చేయొద్దని. ఒకవేళ చేసాడు అనుకో, నిన్ను ఘోరంగా గోల పెడతాను. ఎటన్నా పోవాలంటే సుక్కలు కనబడతాను. పొద్దు నుంచి రాడాలి. మమ్మీ పొద్దున్న ఎప్పుడు రెడీ అయినామే. నేను టమాటోస్ కట్ చేసి ఇచ్చా. ఒక టమాటాలు కడిగిస్తేనే మొత్తం పని అంతా అయిపోయింది. ఎంత లేట్ అయినా టీ మాత్రం 100% ఉండాలి. కాఫీ మమ్మీ కాఫీ తాగుతున్నా కాబట్టి కానీ నేను ఫోన్ చేసుకుంటా మా తాత. తెలుసా మా తాత ఎలా ఫోన్ తెలుసు ఏంటి? ప్రతి ఇయర్ సేమ్ డేట్ 1956. అదే లాక్ నాకు తెలుసు. ఎందుకు అడిగిందా అనుకున్నా, నాకు ఇప్పుడు అర్థమైంది. లాక్ కోసమా? పుట్టుకుంటాయి. ఫోన్ ఎందుకు అంత ఆనందం పడుతుంది తెలుసా? ఫ్రీ ఫైర్ ఉంది దాంట్లో. అవునా? ఫ్రీ ఫైర్ ఆడితే పిచ్చోళ్ళు అవుతారు. కార్తిక్ గారికి కూడా ఫోన్ ఉన్నది, వాళ్ళ అమ్మ కొనిచ్చింది టచ్ ఫోన్. బానుకోటి శివ గారికి. అవును, నిజమేరా? మొహం అలా పెట్ట కూర్చోలేకపోతున్నాం. పోతుండు అందుకోసమే అసలు ఉంటలేడు వాడు ఫోన్ చూడాలని. మా ఓరియో గాడు ఇక్కడ ఉంచేస్తే వాడు ఇబ్బంది పడి మళ్ళీ ఏడుస్తాడేమో అని తీసుకెళ్తున్నాము. కాకపోతే వీడికి కారు అంటే అసలు నచ్చదు, కారులో చాలా లొల్లి చేస్తాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. బైక్ అయితే నచ్చుతుంది, బైక్ కూర్చున్నాడు. సో వీడికి కావాల్సిన థింగ్స్ అన్ని కూడా చదివి పెట్టుకున్నాము, మళ్ళీ వీడు అంటే ఇబ్బంది పడకూడదని. మా అక్కకి ఏదున్నా లేకపోయినా స్టాండ్ మాత్రం ఇంపార్టెంట్. అక్క పెట్టాలా వద్దా? స్టాండ్ ఇంపార్టెంట్ అన్నావు, మళ్ళీ పెట్టాలా వద్దా? ఇందులో పెట్టాలి, ఇందులో పెట్టాలా, ఆ బ్యాగ్ లో పెట్టాలా, ఇందులో పెట్టాలా? ఈ బ్యాగ్ లోనే పెట్టి ఫస్ట్. నేను వేసుకోవాలి చిన్నది కాబట్టి. కన్న తల్లి కోసం మధ్యాహ్నం లంచ్ చేసేసి పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరం స్టార్ట్ అయిపోయాము. మా చెల్లి ట్విన్నింగ్ అవుట్ఫిట్స్ వేసాము. ఎలా ఉన్నాయో కింద కమెంట్స్ లో మాత్రం చెప్పడం మర్చిపోకండి. చాలా ఎక్సైటింగ్ గా ఉంది నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామని చెప్పేసి. చూడండి గైస్, అప్పుడు కుక్క అరిచిందని
అంతలా ఏడ్చింది. ఇప్పుడు నేను కార్యాకి తీసుకురామంటే అక్కడ తిప్పుతుంది చూసిరా. అక్కడ ఉండే మళ్ళీ కన్నతల్లి ప్రేమ. కన్నతల్లి కాదు అసలు ఏమంటారు, కన్న తల్లి 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 ప్రేమ కాదు మరి ఏదో ఉంటది తల్లి ప్రేమ. సౌతి తల్లియా? ఎందుకు అంత మాటలు? చూడు అప్పుడు కుక్క అరిచినప్పుడు ఏడ్చింది, మరి ఇప్పుడు ఎందుకు బయటకు తీసుకెళ్తుంది? మళ్ళీ కుక్క అరిపియాలా? చూసారా వీళ్ళిద్దరి గోల? మా ఆడియో కార్డ్ బయటికి వస్తే మొత్తం రూమ్ చేయాలని కోరుకుంటాడు, అందుకే వాడిని వాకింగ్కి తీసుకెళ్తుంది మా చెల్లి. అండ్ మా తమ్ముడు చూడండి పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి వాడికి. చూసారా వీళ్ళిద్దరి గోల? ఒకరిని మించి ఒకరు ఉంటారు. సో వీళ్ళ కన్వర్జేషన్కి నవ్వుకుంటాము. అప్పుడు నేను ఇక్కడ ఇప్పుడు నేను ఉడికినా కదా, మళ్ళీ కింద పడవని జస్ట్ మిస్. ఇట్లా ఉంది కదా, ఇట్లా ఉడుకుతున్నా కదా, ఇట్లా పెద్ద టాస్క్ ఏంటంటే మా ఆడియో కార్డ్ని అక్కడి వరకు తీసుకెళ్ళడం. ఎందుకంటే వాడికి కార్ అంటే అస్సలు నచ్చదు, కానీ మేము ఎక్కడ వెళ్ళిపోతున్నామో అని చెప్పేసి ఫస్ట్ కార్ ఎక్కాడు. కానీ మా కీర్తిని చాలా ఇబ్బంది పెట్టాడండి, లిటరలీ చాలా చాలా అల్లరి చేశాడండి. ఏం చెప్పినా నీకు? నేను నీకు ఏం చెప్పినా? ఏం చెప్పినా? గోర్లు పూసుకోవచ్చు మరి ఇంటికాడ దింపేస్తా. ఇట్లా పిచ్చి పిచ్చి చేసిన ఎంతసేపు కూర్చోబెడతారా? వద్దండి, మూతలో పెట్టి చూస్తావా? మరి అమ్మా ఆగుతలేదు, అదే పెద్దగా అయింది. అరే మమ్మీ ఆగువి ఈడ కూర్చుంటే తినాలి, కూర్చోబెడతా. స్టార్ట్ చేస్తున్నాను మళ్ళీ. పెద్దగా అయింది. ఒక్క నిమిషం మమ్మీ. ఉన్నది దా ఎక్కువ. దీపాలు అంటే చిన్న ఉండే దీపాలు అప్పుడు అలా ఎడతలేదు. కూర్చో సరే కూర్చో. అరే ఓరియో పోతా అంటే అలవాటు అవుతుంది మమ్మీ. నువ్వు దా. అరే ఉంచుకోలేవమ్మా. దా మమ్మీ నువ్వు దా. పిచ్చి చేస్తా ఉన్నానా? కొంచెం ఇట్లా పోనీ అని నేను విండో ఓపెన్ చేసాను చూపిస్తాను అంటే చూయింగ్ పోనిస్తా. ఆడు భయపడుతుంది స్టార్టింగ్ కదా. ఊరెళ్తాను రేపు పోచకుండా. చాలా అల్లరి చేస్తున్నాడండి అసలు. ఇంకా కార్ మూవ్ అవుతుంటే సో ఒక స్టిక్ తీసుకొచ్చి బెదిరిస్తున్నాము, నువ్వు అల్లరి చేస్తే కొడతామని చెప్పేసి. అసలు నిజంగా పిచ్చి పిచ్చి చేస్తున్నాడు. మేము కార్ ఎక్కినామా లేదా? నేను చెప్పినా కదా నీకు సైలెంట్గా ఉండాలని. ఉన్నావు కదా అప్పుడు, ఇప్పుడు ఎందుకు ఉంటలేదు? కట్టె చూపిస్తే మాట వింటావా? కట్టె చూపించాలా నీకు? కట్టె కట్టెతో కట్టె చూపిస్తే మూతి మెడికల్ ఒక్కటే అయింది. అరితే నాకు తెలుసు. నేను కొడతా కదా, ఎంత ఘోరం కొడతాను. ఎట్లా నవ్వుతాయో తెలియడానికి మమ్మీ కుక్క వాళ్ళ మమ్మీ కాదు, నువ్వు కుక్క వాళ్ళ మమ్మీ కాబట్టి నీకు తెలుస్తుంది. చెప్పాను నాలెడ్జ్ కుక్కలు అయితే నవ్వుతాయో తెలుసుకోవడానికి. మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామండి వాళ్ళందరినీ పిక్ చేసుకోవడానికి. సో తిను మా మిల్కీ అనమాట, మా పిన్ని వాళ్ళ పాప. వచ్చి రాగానే మాపై కాదు తన ప్రేమ వెంటనే ఓరియో దగ్గరికి వెళ్ళిపోతుంది. చాలా ఇబ్బంది పెడుతుంది అసలు ఓరియో. అసలు నేను మళ్ళీ ఇంటికి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాం. మేము స్టిక్ తో బెదిరించామండి. సడన్ గా ఎలా అయిపోయాడో చూడండి. ఇన్నోసెంట్ లా యాక్టింగ్ చేస్తాడంతే. మళ్ళీ స్టార్ట్ చేసిన క్యూట్ అంటే తల్లి కొడుకు ఒక దాంట్లోనే. ముందు ఎక్కించినాయి నీ మమ్మీ దగ్గర కూర్చోక ఎందుకు అరుస్తున్నావు? మంచిగా నీకు ఇష్టమైన మమ్మీ ఉంది కదా. మస్తు బరువు నువ్వు కొంచెం ఇంటి ఉండి దాన్ని సీట్ లో కూర్చోబెట్టు సరిపోతుంది కదా. ఏంటి నేను వచ్చేటప్పుడు నేను చెవులు మూసుకొని వస్తున్నా. ఎప్పుడు అరుస్తున్నా నాకే కొన్ని కుక్కలైతే మంచిగా కూర్చుంటాయి. అసలు అలవాటు లేదు. దీపాలప్పుడు పోతే నేను మళ్ళీ ఇప్పుడు ఎందుకు వేల తీసుకొని కార్లు మంచిగా కూర్చుంటా. రోడ్ అవుతుంది కదా. మొన్న ఇంజక్షన్ కోసం బనివేన తీసుకోవాలి కీర్తి వెనకాల కూర్చోబెట్టుకొని అప్పుడు మంచిగా కూర్చుండాలి. ఇప్పుడైతే నేను కార్లో
యాక్చువల్లీ ముందు మా మమ్మీ ప్లేస్ అనమాట. కానీ మా మమ్మీ ఇంకా ఈ ఓడియో పిచ్చి పిచ్చి చేస్తున్నాడని చెప్పేసి వాడికి ఆ సీట్ ఇచ్చేసింది. ముందు సీట్లో కీర్తి, ఓడియో అంతే. కొంచెం సేపు అయిన తర్వాత కీర్తి కింద కూర్చుంది. ఓడియో గాడికి ఫుల్ సీట్ ఇచ్చాము. అసలు మొత్తం గజిబిజి చేస్తున్నాడు. మిగతా వాళ్ళందరం వెనకాల ఇరుక్కొని కూర్చున్నాము. మేము ఓడియో గాడి కోసం సాక్రిఫైస్ చేసి అంత ప్లేస్లో మంచిగా కూర్చుంది అని అనుకోవడానికి లేదు. ఎందుకంటే మా ఓడియో గాడు మొత్తం గీకేస్తున్నాడు, అంత అల్లరి చేస్తున్నాడు. వాడిని హ్యాండిల్ చేసే కెపాసిటీ మా కీర్తికి మాత్రమే ఉంది. సో అందుకే వాడిని ఇచ్చాము. కానీ నిజంగా చాలా అల్లరి అయిపోయాడు. మాట వినడు. అయినా మాట వింటే ఓడియో ఎలా అవుతాడు? ఇవన్నీ పక్కన పెడితే వెదర్ మాత్రం చాలా ప్లెజెంట్గా ఉందండి. ఇలాంటి వెదర్లో ట్రావెలింగ్ అయితే సూపర్ ఉంటుంది. మెయిన్లీ ఇంకా మెలోడీ సాంగ్స్ పెట్టుకుంటూ ఫ్యామిలీ అందరం ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా వెదర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. జర్నీ కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ లాగా అయిపోతుంది. ఇదే టైంలో రెయిన్ వస్తే ఇంకా సూపర్ ఉంటుంది. ఆల్రెడీ మబ్బులు వస్తున్నాయి. మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము వర్షం రావాలి అండ్ వర్షం సాంగ్స్ వినాలని. ఎంత అమాయకంగా కూర్చొని చూస్తున్నాడు చూడండి, మమ్మల్ని అందరిని ఇబ్బంది పెట్టేసి. ఔటర్ రింగ్ రోడ్ నుంచి మేము వరంగల్ వెళ్తామండి. ఎక్కువ ట్రాఫిక్ ఉండదు. సో చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. ట్రాఫిక్ ఉంటే డ్రైవ్ చేసే వాళ్ళకి కాదు, కార్లో కూర్చున్న వాళ్ళకి కూడా ఇబ్బంది. కానీ ఇప్పుడు అదేం లేదు. అల్లరి చేస్తాడు, వద్దు ఇంట్లోనే ఉంచేద్దామన్నా కూడా మా కీర్తి వినలేదు. సో ఇంకా రెస్పాన్సిబిలిటీ తీసుకుని సీట్ని త్యాగం మా మమ్మీని ఐస్ చేయడం బాగా వచ్చు వీడికి. కొద్దిసేపు నా మీద, కొద్దిసేపు మా మమ్మీ మీద కూర్చొని టైంపాస్ చేస్తున్నాడు. యాక్చువల్లీ చిన్నపిల్లలు అయితే వాళ్ళకి సీటే ఉండదు, మన ల్యాబ్సే వాళ్ళకి సీట్స్ కదా. ఇంకా మా ఓరియోకోడి కోసం తప్పదు, ఏం చేస్తాం మరి. కష్టపడుతూ తీసుకెళ్ళాలా, వాడిని ఇంటి దగ్గరనే వదిలేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఒకసారి ఓరియోని అటాక్ చేసిన డాగ్ ఉంది కదా, అది ఇంటి చుట్టే తిరుగుతుంది. సో మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే ఇలా అని మెయిన్లీ మా ఓరియోకోడి ఏడుస్తాడు మేము లేకపోతే. అందుకే మేము ఇంకా తీసుకొచ్చాం. వీడు అలా ఏడుస్తుంటే మేము ప్రశాంతంగా నానమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండలేము. సో అందుకే చెవులు పోయేలా గట్టిగా అరుస్తున్నాడు. అందుకే మా ఓరియోకాడిని కొంచెం వాకింగ్కి తిప్పుదామని చెప్పేసి కార్ ఒక సైడ్ ఆపాము. సో వాకింగ్కి తీసుకెళ్ళడం అంటే మా కీర్తి ఉన్న మిల్కి మొత్తం దేశాన్ని దాటి వెళ్ళిపోయేంత స్పీడ్గా వెళ్ళిపోతున్నారు. వాడిని పట్టుకుని ఇంకా దిగాడా మా ఓరియోకాడు ఆగుతాడా, కొంచెంసేపు బయట టైంపాస్ చేసిన తర్వాత మళ్ళీ వచ్చి కార్ ఎక్కేశారు. మా ఓరియోకాడితో మా కనెక్షన్ మాత్రం చాలా ఇంక్రీజ్ అయిపోయిందండి. మా ఓరియోకాడ్ లేకుండా మేము ఉండలేము. సో అందుకే తీసుకెళ్తున్నాము. ఒకప్పుడు కూడా తీసుకెళ్ళాము దసరా, దివాళీ అప్పుడు. కానీ అప్పుడు వాడు చాలా చిన్నోడు, ఇంత అల్లరి పెట్టలేదు. సో చిన్నోడు కాబట్టి నార్మల్గా కార్లో కింద వేస్తే ఉన్నాడు. కానీ ఇప్పుడు పెద్దోడైపోయాడు కదా మనోడు. సో అందుకే చాలా అల్లరి చేస్తున్నాడండి. నేను చదువుకున్న స్కూల్ మీకు చూపించేదాన్ని, కానీ సడన్గా వచ్చేసామండి, క్యాప్చర్ చేయలేకపోయా. చాలా మెమరీస్ ఉన్నాయండి. స్కూల్ వెళ్తుంటే దారి మధ్యలో మాకు ఫ్రూట్స్ కనిపించాయి. యాక్చువల్లీ నానమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో ఫ్రూట్స్ తీసుకెళ్తే బెస్ట్ కదా, అందుకే ఇక్కడ చూస్తున్నారు మమ్మీ వాళ్ళు ఫ్రూట్స్. హైవే మీద కొంచెం ఎక్స్పెన్సివే ఉంటాయండి ఫ్రూట్స్, బట్ చాలా బాగున్నాయి ఫ్రెష్గా. సో అందుకే తీసుకున్నాము. ఇలా ఫ్యామిలీతో ఇరుగ్గా వెళ్ళినా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒంటరిగా మేము మాత్రం వెళ్తే ఈ హ్యాపీనెస్ ఎక్కడొస్తుంది చెప్పండి. ఫ్యామిలీతోనే హ్యాపీనెస్ ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా కదా. నానమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరకు వచ్చే కొద్దీ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతున్నాము. అసలు ఎన్నిసార్లు విలేజెస్కి వెళ్ళినా కూడా వచ్చి ఆ ఫీలింగ్, ఆ వైబ్ డిఫరెంట్గా ఉంటుంది. మమ్మీ వాళ్ళు అంటూ ఉంటారు మా ఈ విలేజ్ పుట్టినప్పటి నుంచి అసలు మారలేదని. మారితే విలేజ్ ఎలా అవుతుంది చెప్పండి. విలేజ్ ఎప్పుడు ఒకేలా ఉంటుంది, ఒకేలా అందరికీ ఆప్యాయతని పంచుతుంది. మీరేమంటారు? అమ్మయ్య నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము. ఎట్టకేలకి మేము వస్తున్నామంటే మా నాన్నమ్మ ఫేస్లో మాత్రం ఆ హ్యాపీనెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కాల్స్ చేస్తూనే ఉంటారు, ఎక్కడి వరకు వచ్చారని. మా ఓరియోగాడు కూడా ఫ్రీ అయిపోయాడు. ఇంకా కార్లో అరిచి చాలా అలసిపోయాడు. మా మిల్కీ బేబీ నా కోసం ఏమైనా చేస్తాంది, ఒక డాన్స్ చేయమన్నా చూడండి. మా ఉద్యోగడు అల్లరికైతే అదుపు లేదు. సో అందుకే వాడికి చైన్ కట్టేసి చెట్టుకు కట్టేసామన్నమాట. సో చుట్టూ చూస్తున్నాడు. చెట్లన్నిటిని దొంగ అయితే కార్లో వస్తుంటే మా పిన్ని ఒక మాట అన్నారు, ఇప్పుడు చాలా వర్షం పడేలా ఉంది, ఈ వర్షం పడుతున్న టైంలో వేడివేడిగా ఏదైనా తింటే చాలా బాగుంటుంది అని చెప్పారు. సో మేము అదే ఆలోచిస్తున్నాము, ఏమైనా ప్రిపేర్ చేసుకుందాము ఇంటికి వెళ్ళి అని. సో మా పిన్ని ఈ ఐడియా ఇచ్చారు, వెజ్జెస్ చేసుకుందామని. యాక్చువల్లీ ఈ వెజ్జెస్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్ముతారండి, మాకు చాలా ఇష్టం.
10 రూపీస్కి 4 ఇస్తారు, కానీ అవి ఎటు సరిపోవు. ఒకసారి నేను ఆంటీని అడిగి ఎలా చేయాలో తెలుసుకొని మా ఇంట్లో చేసా. అసలు అందరూ చాలా ఇష్టంగా తిన్నారు. అండ్ మళ్ళీ సరిపోకపోతే చాలా టైమ్స్ మళ్ళీ వెజెస్ కట్ చేసి చేసాము. చాలా టేస్టీగా వచ్చాయి. సో అవి చేద్దామని మా పిన్ని అంటే ఇంకా సరే అని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాము. ఇంటికి రాగానే క్యాబేజ్ ఇంకా కావాల్సిన థింగ్స్ అన్నీ తెప్పించాము. ఎట్టకేలకి ఇవైతే ప్రిపేర్ అయ్యాయి. బయట వర్షం పడుతుంది. ఈ చల్లటి క్లైమేట్లో ఈ వేడి వేడి పకోడీ చాలా టేస్టీ ఉందండి అసలు. సో మమ్మీ మొత్తం ఇవే తింటారా అని చెప్పేసి అన్నం కుక్ చేశారు, ఎగ్ కర్రీ ప్రిపేర్ చేశారు. మా మమ్మీ ఏది ప్రిపేర్ చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. అందులోనూ నాన్ వెజ్ కర్రీస్ అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. అమ్మ చేతి వంట అంటే అంతే అమృతం. సో ఈ వేడి వేడి ఎగ్ కర్రీ వేడి వేడి అన్నంలో తింటుంటే సూపర్ యమ్మీ ఉందండి అసలు. ఆకలి వేస్తున్న కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది. ఈసారి మా తాతయ్య థమ్స్ అప్, స్ప్రైట్ 2 తీసుకొచ్చారు. తగ్గేదే లేదు. కూల్ డ్రింక్స్ ఉంటే మన లిట్టుకి ఇంకా పండగే. సో ఎప్పుడు అవుతాయి ఆ పకోడీలో, ఎప్పుడు కూల్ డ్రింక్ పోస్తారని చూస్తూనే ఉన్నాడు. వీటి కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఇదండి మా జర్నీ. చాలా హ్యాపీనెస్తో, కొంచెం చిరాకుతో, కొంచెం ఇరుకుడంలో ఇలా అయితే అయిపోయింది. ఇక్కడి వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ సిరికీర్తి వ్లాగ్స్. ప్లీజ్ లైక్